నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అయితే చూసుకుంటే మొన్న 2 రోజుల నుండి అటు కౌశిక్ రెడ్డి గారు కానీ గాంధీ గారి వివాదం మీద ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అసలు మంత్రులు ఒకలాగా రేవంత్ రెడ్డి ఒకలాగా మాట్లాడుతున్నారు. సో ఎట్లా స్పందిస్తారు? ఇదే బాధాకరం. అంటే మనం ఎలాంటి సమాజం, ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నామన్న బాధ. మంత్రులు ఒక విషయం చెప్తా ఉన్నారు. అసలు నిజానికి ప్రెస్ మిత్రుల్ని, ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నాను. గాంధీ గారు కౌశిక్ రెడ్డి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? కౌశిక్ రెడ్డి అడిగిందల్లా కేవలం ఒకటే ప్రశ్న, మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఆయనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. బాధాకరం ఏంటంటే దేవుడి కండువా అంటాడు. ఇంకా దేవుడిని మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నారు, మళ్ళీ దేవుడి మీద మోసం చేస్తూ ఉన్నారు. ఆయన అడిగిందల్లా ఒకటే ప్రశ్న, మీరు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా అని. నిన్ననే కాంగ్రెస్ మంత్రులేమో ఆయన ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాడంటారు, ఆయనేమో నేను మళ్ళీ బీఆర్ఎస్ అంటాడు. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్గా మీరు చెప్పారు, మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు, నేనే కొట్టించిన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పినారు. బాధాకరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాడు. మాట్లాడాల్సిన విద్య గురించి మాట్లాడు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడు, రైతు బంధు గురించి మాట్లాడు, మహిళా పెన్షన్ గురించి మాట్లాడు, విద్య గురించి మాట్లాడు, ఆరోగ్యం గురించి మాట్లాడు. కేవలం రోజు కూడా మీరు చూస్తే వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ తన పబ్బం గడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే పని చేయలేక, పని చేసే సత్తా లేక రోజు పొద్దున్న లేచి ఇవే మాటలు. బాధాకరం ఏంటంటే మళ్ళీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడము, ఒక ముఖ్యమంత్రి గారు వీధి రౌడీలాగా మేమే కొట్టినాము, తన్ని కొట్టినాము, ఇంక భవిష్యత్తులో కూడా కొడతాము, ఎందుకు ఇలా మాట్లాడితే ఏం జరుగుతూ ఉంది? అందుకొరకే రాష్ట్రంలో గత 9 నెలల్లో ఎక్కడ చూసినా మానభంగాలు, రేపులు, మహిళల మీద అఘాయిత్యాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రజల్లో కూడా మా ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారే మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఏమీ కాదు అన్న కాన్ఫిడెన్స్ రౌడీలలో వచ్చింది. అందుకొరకే జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నాను, దయచేసి దీనికి ఎండ్ పలకండి, పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. దయచేసి మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మానేయండి. మీరు ఈ భాష కానీ, ఈ ప్రవర్తన కానీ, రెచ్చగొట్టే ప్రవర్తన కానీ మానేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంకోటి చూసుకుంటే సార్, ఒక ఎమ్మెల్యే ఇంటి మీద కూడా వెళ్ళి దాడి చేయడం విషయంలో పోలీసుల వైఫల్యం పూర్తి స్థాయిలో ఉందనుకోవచ్చు. అదే బాధ. పోలీసులతో మాట్లాడడం జరిగింది. నేను యాక్చువల్లీ పోలీసులు ఏమంటారంటే, మేము ఏం చేస్తాం సార్, ఆయన హోమ్ మినిస్టరు, ఆయనే మాకు ఆర్డర్స్ ఇచ్చి పగలగొట్టిపించమన్నప్పుడు మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? తెలంగాణ పోలీసు వాళ్ళు ఎంతో కష్టపడి గత 10 ఏళ్లలో తెలంగాణని పునర్నిర్మించుకొని తెలంగాణని దేశంలో నెంబర్ 1 చేస్తే, తిను ఆఖరికి లా అండ్ ఆర్డర్ కూడా ఇవాళ కంప్లీట్లీ దారుణమైన పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినారు. సో పోలీసుల్లో వైఫల్యం ఉండడానికి ఎలా ఉంది? హోంమంత్రి గారి ఆర్డర్స్తో వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని మోసం చేస్తున్నారని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకు చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరి మీద కేసులు పెట్టట్లేదు, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయట్లేదని అంటా ఉన్నారు. కానీ మొన్న బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ హౌస్ అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితి కూడా చూశారు. సో ఎట్లా చూస్తారు సార్? అదే కదా బాధాకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, మంత్రులనే కాదు, మీరు మొన్న చూశారు కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి, కౌశిక్ రెడ్డి గారికి లిటరల్లీ బేడీలేసి పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ గారిని మరి ఇంటికి పంపించి అటాక్ చేశారు. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది. ఆయన ఇంకా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడ పోతా ఉంది సమాజం, ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని బాధేస్తూ ఉంది. అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టడము, అసలు పాలన అనేది మర్చిపోయి ఇంత దురదృష్టమైన పాలన ఎవరు చేయలేదు, భవిష్యత్తు చేయరు. ఇప్పటికైనా అందుకొరకే నేను ఆయనని నిందించదలుచుకోలేదు. ఎందుకంటే ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతాం మేము కూడా, ఎక్కడి వరకు దిగజారుతాం మేము కూడా. మేము దిగజార్చుకోదలుచుకోలేదు, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. ఆయన లెవెల్కి దిగజార్చుకోలేదు. రిక్వెస్ట్ చేస్తాను అందుకొరకే, ఆయన అభ్యర్థిస్తూ ఉన్నాను, చేతులొచ్చి జోడిస్తూ ఉన్నా కూడా. దయచేసి పాలన మీద మీ మనసు పెట్టండి, పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రభుత్వాన్ని సరిగ్గా నడపండి అని చెప్పి అందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా ఆయనలాగా మాట్లాడుతూ ఉంటే దీనికి ఇక మన తెలంగాణ సమాజాన్ని అందరం కలిసి మోసం చేసిన వస్తుంది. సో మాకు తెలంగాణ మీద బాధ్యత ఉంది, ఆయనకు బాధ్యత లేదు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాను. అందుకని రిక్వెస్ట్ చేస్తాను, అందుకొరకే నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇంత మంచిగా రిక్వెస్ట్ చేయడం ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలను? చివరి ఒకటే మాట, అయితే మీ నియోజకవర్గంలో కూడా అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైపోయాయి, రుణమాఫీ కూడా 2 లక్షలు అయిపోయాయని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. సో మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది సార్? అసలు ఎవరికైనా అయిందంటారా? మీరే ప్రత్యక్ష సాక్షులు కదా, మీరు కూడా చూస్తూ ఉన్నారు మీడియాలో.
ఎన్ని అబద్ధాలు అసలు, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలను పునాదుల మీద గెలిచినావు, ఇప్పుడన్నా మారు కదా. ప్రజలు నవ్వుతా ఉన్నారు. ఇప్పటి వరకు 40% మంది కూడా నా కాన్స్టిట్యున్సీలో రుణమాఫీ జరగలేదు. రైతు మందు ఎప్పుడో గోవిందా, పెన్షన్లు సరిగా రావట్లేదు, విద్య అటకెక్కింది, అసలు ఆరోగ్యం. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ న్యూస్ చూస్తున్నాం, రాష్ట్రానికి జ్వరం వచ్చిందని చెప్పేసి న్యూస్ 10 ఏళ్ళ తర్వాత చూసినాం. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు చూడలేదు. డెంగ్యూ ఫీవర్లు, లెప్టోస్పైరోసిస్, వైరల్ ఫీవర్లు, జనాలందరూ మంచం మీద పడ్డారు. ఈ ప్రభుత్వానికి అసలు ఏమాత్రం ఇప్పటి వరకు మీరు చూస్తే నిజంగా ఆలోచన చేయండి, ఆయన అసలు ఏ రివ్యూ మీటింగ్ పెడతా ఉన్నాడు, దేని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన రివ్యూ మీటింగ్ ఒకసారి లైవ్గా కూడా చూడాలని నాకు, ఆయన ఏం మాట్లాడతాడో రివ్యూ మీటింగ్లో అని చెప్పేసి. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రభుత్వ పాలన మీద కాన్సన్ట్రేట్ చేయమని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఇది పరిస్థితి. ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చెప్తున్నారు, ఏదైతే ఇదంతా దాడి కావాలని ప్రభుత్వం దగ్గర నుంచి చేయించింది, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా కాదు. ఇంకోటి, ప్రభుత్వం పాలన 6 గ్యారెంట్ల మీద పెట్టండి, ఇట్లాంటి దాడుల మీద కాదు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.